Hello Muddugumalu, welcome back to my channel. So this vlog is all about my 3-day trip to Maredumilli. However you wanted to pronounce it, like Maredumilli, something. Okay, so recently ante December ending lo, like December 25th ki I was there in Maredumilli. I just loved this trip and I went along with my colleagues and my friend Swati. So చాలా బస్సు ఉన్నాయి అనమాట. సో ఐ థాట్ ఐల్ కమ్ హియర్ అండ్ గివ్ అ క్విక్ ఇంట్రడక్షన్ అండ్ వాట్స్ ద వీడియో అబౌట్ అని చెప్పి అండ్ దెన్ స్టార్ట్ ద వీడియో. ఐఎమ్ బ్యాక్ టు హైదరాబాద్ and it's January 8th. No, it's January 9th now. I'm recording this video. It's been 10 days. So 10 days తర్వాత నేను ఈ vlog edit చేస్తున్నాను అనమాట. Yeah, welcome to my channel and if you haven't subscribed yet, please do that. తొందరగా 30k hit చేస్తే then I'll announce a giveaway. ఈ month I thought I'll post some 5 to 6 long format videos. I'll try to do that. I already did one. Second కి నేను already post చేసిన. If you haven't watched it yet, I'll link it over here. You can go and watch it. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనిపిస్తుందో కొంచెం నా కమెంట్స్ బాక్స్లో చెప్పండి, సో దట్ ఐ విల్ హ్యావ్ అన్ ఐడియా టు వాట్ టు షూట్ అండ్ వాట్ నాట్. సో I know you all guys are interested in this daily vlogs like DIML vlogs, day in my life vlogs, other than hauls or some information kind of vlogs. But yeah, I'll try to do all of these, like include చేద్దామని అనుకుంటున్నాను. ఈ సోది అంతా పక్కన పెడితే I'll give all the details like about itinerary and about stay and about what are the places that we have visited and how was it అని చెప్పేసి. It was a short trip, like 3-day and 2 nights trip అనమాట. It was so good. It was peaceful actually. You can find the details in the description as well, and if you want any of the links of those outfits that I wore to my trip, they are also attached in the description. Make sure you subscribe and also comment. మీరు చూడనట్టు నాకు తెలియాలని అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అన్నిటికీ రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ యూట్యూబ్లో అందరికీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ క్లియర్ అండర్ ద వీడియో, సో వెళ్ళి ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంది కాబట్టి if you want to know anything about this trip or something else that is happening in my life, or if you want any suggestions regarding any other thing, just comment down. I'll just reply. నేను చూస్తాను ఖచ్చితంగా. So enough of yapping, I guess. Let's get into the video. మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మంచిగా బస్ బుక్ చేసుకొని వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి మేము ఏదైతే టూరిస్ట్ వాళ్ళతోని మాట్లాడుకున్నామో వాళ్ళ పికప్ వ్యాన్ ఆర్ కార్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటుంది అనమాట. నేను ఆ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ దెమ్ అండ్ చెక్ ది డీటెయిల్స్. దారిలో ఇలాంటి మంచి సీనరీస్ చాలా ఉంటాయి. సో మేము అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్ళామన్నమాట. మేము డైరెక్ట్గా ప్లేస్కి రీచ్ అయ్యేసరికి మాకు 10 అయ్యింది. 10 తర్వాత మేము చక్కగా రెడీ అయిపోయి ఇంకా ఏవేవైతే ప్లేసెస్ విజిట్ చేయాలో వాటికి స్టార్ట్ అయిపోయాము. మారేడుమిల్లిలో ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళే మనల్ని 3 days or 2 days ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ వాళ్ళే తీసుకెళ్తారనమాట. మాది వచ్చి ఫస్ట్ స్టాప్ ఇది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఎక్కడున్నాం మనం? మారేడుమిల్లి ఫారెస్ట్కి వచ్చాం. మేము ఫారెస్ట్లో తప్పిపోతాం. ఇప్పుడు ఇక్కడే తప్పిపోయి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. లుక్, ఫుల్ ఆఫ్ చెట్లు. ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. జలతరంగిణి జలపాతం. అక్కడ ఉంది వాటర్ ఫాల్.
నేను మారేడుమిల్లి ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నాకు బేసిక్‌గా ఎక్కడికైనా ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది జనాలు ఒక్కొక్క ప్లేస్‌లో కనిపిస్తే నాకు నచ్చదనమాట. అసలు నేను ట్రిప్‌కి వెళ్ళేదే ప్రశాంతత కోసం. మెయిన్‌లీ పీస్‌ని ఫోకస్ చేసే నేను ప్లేసెస్‌ని చూస్ చేసుకుంటాను. నేను ఇప్పటివరకు వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. ఆల్మోస్ట్ గ్రీనరీ, ఎక్కువ ట్రీస్, ఎక్కువ చెట్లు, లేకపోతే ఇలాంటి ప్లేసెస్ హిల్ స్టేషన్స్‌కి మాత్రమే వెళ్ళినా అనమాట ఇప్పటి వరకు. మేబీ ఇన్ ఫ్యూచర్ వేరేవి కూడా కవర్ చేయొచ్చు. సో మా ఫోటో సెషన్స్ అక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళామన్నమాట. ఒక ప్లేస్లో మాకు చాలా బాగా అనిపించింది. కిందకి దిగి అక్కడ లోపల వరకు స్టోన్స్ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడే లంచ్ చేసి మళ్ళీ మేము మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట. మారేడుమిల్లి అనేది మొత్తం ఫారెస్ట్ టైప్ ఆఫ్ ఏరియా కాబట్టి మనకి లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్క దగ్గరే ఉంటుంది. ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడి నుంచే లంచ్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడున్న ప్లేసెస్ దగ్గరే తినాలన్నమాట. సో మధ్యలో రెస్టారెంట్స్, పెట్రోల్ బంక్స్ ఇలాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. మేము వెళ్ళిన దారిలో చాలామంది పెట్రోల్ అయిపోయి వెహికల్స్ ఆపేసుకొని వేరే వెహికల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం చాలాసార్లు చూశాను. సో మీరు మీ ఓన్ వెహికల్స్తో వెళ్తే కనుక అన్ని ప్రిపరేషన్స్ పర్ఫెక్ట్గా చేసుకొని కొంచెం డీటెయిల్స్ నీట్గా తెలుసుకొని వెళ్ళండి. లేకపోతే బాగా స్ట్రగుల్ అవుతాం అక్కడ. నాకు ఈ వాటర్ ప్లేసెస్లోనే చాలాసేపు ఉండాలనిపించింది. బికాస్ ఎక్కువ వర్షాలు కూడా పడలేదు కాబట్టి ఎక్కువ ఫ్లో కూడా లేదు. ప్రాపర్ ఫ్లో ఉంది. సో దట్ వీ కెన్ చిల్ అండ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. ఇఫ్ యూ ఆర్ అ నేచర్ పర్సన్ దెన్ యూ విల్ డెఫినెట్లీ లవ్ మారేడుమిల్లి. ట్రస్ట్ మీ. నాకైతే చాలా ప్రశాంతంగా ఉండింది. చాలా డేస్ తర్వాత ఫుల్ హెక్టిక్ వర్క్స్, హెక్టిక్ షూట్స్ వల్ల నాకు పిచ్చి పిచ్చి లేస్తుండే అనమాట. ఐ సాట్ ఫర్ సమ్ టైమ్ దేర్ బట్ ట్రస్ట్ మీ గైస్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఫస్ట్ డే మేము ఓన్లీ 4 to 5 ప్లేసెస్ కవర్ చేసాము. దాని తర్వాత మాకు ఇచ్చిన స్టే ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ స్టే గురించి మీకు ఒక విషయం చెప్పాలి. మనం లగ్జరియస్ స్టేస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏంటి దూకు ఇక్కడి నుంచి. అట్లా వెళ్ళొచ్చు. సరే పద. ఇక్కడ దారి లేకపోతే మరి చెప్తా ఉంటారు అటు ఇటు. హాయ్ గాయ్స్, రోజు మార్నింగ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దగ్గర వీడియో తీస్తున్నా, దాని తర్వాత మర్చిపోతున్నా. ఎండ కొడుతుంది బాగా. మేము పొద్దున గుడికి కూడా వెళ్ళాం. ఇక్కడ అస్సలు సిగ్నల్ లేదు. ముందుకు వెళ్ళాము, ఏముందో చూద్దాం. చెవులు అరిసింది కాకి. కోకిలాగా అరుస్తుంది అనుకుంటే కాకిలాగా అరుస్తుంది. సేమ్ సిస్టర్స్ ఆమె ఇద్దరు. మీ ఫ్రెండ్సా? అవునా? నువ్వే ప్యాచప్ చేయి వాళ్ళిద్దరిని. ఓకే మళ్ళీ వస్తా. మళ్ళీ ఓకే రాకండి వెనకాల మెసేజ్ వస్తాయి.
దిస్ వాస్ ఆల్ అబౌట్ సెకండ్ డే అండ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ స్టేస్ కదా. స్టేస్ అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేము చాలా అడ్జస్ట్ అయ్యాము కొన్ని ప్లేసెస్లో అయితే. స్టేస్ అండ్ ఒక్కొక్కసారి ఫుడ్ కూడా సరిగ్గా దొరికేది కాదు. సో ఫుడ్ స్టేస్ పక్కన పెడితే మిగతాదంతా చాలా బాగుండింది. నేను ఎంత ప్రశాంతత కోరుకున్నానో అంత ప్రశాంతంగా నాకు అనిపించింది. అండ్ అక్కడ ప్లేసెస్లో అసలు జనాలు ఉండేవాళ్ళు కాదు. నాకు కావాల్సింది కూడా అదే. మంచిగా ఏ వాటర్ ఫాల్లో లేకపోతే ఏ వాటర్ ఫ్లో కనిపించినా మేము అక్కడ ఆగిపోయే వాళ్ళం. గంటలు అక్కడే వాటర్లో కాలు పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా కూర్చునేదాన్ని నేనైతే. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండింది. ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు గో సమ్వేర్ లైక్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ వచ్చి పొల్లూరు వాటర్ ఫాల్స్ అనమాట. నేను చెప్పినట్టుగానే అక్కడ రెయిన్స్ పెద్దగా లేవు కాబట్టి వాటర్ ఫ్లో నార్మల్గా ఉంది. ఒకవేళ రెయిన్ ఎక్కువ ఉంటే మేము ప్రతి వాటర్ ఫాల్ దగ్గరికి జస్ట్ అలా వెళ్ళి, వాటర్ ఫుల్గా ఉంటే జనాలు కూడా ఫుల్గా ఉంటారు కదా ఫొటోస్ తీసుకోవడం కోసం. సో అక్కడ జనాలు ఎక్కువ మందిని చూసి తిరిగి వచ్చేసేదాన్నేమో. నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అంతమంది ఉన్నప్పుడు. లాస్ట్ టైం నేను కూర్గ్ వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర అసలు ఒక పిక్చర్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేకుండే, అంతమంది జనాలు ఉన్నారు. సో ఈ ట్రిప్ మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా ప్రశాంతంగా ఉండింది. ముందు చెప్పినట్టుగా మన కార్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డ్రైవ్ చేసే వాళ్ళు ప్లస్ ఒక పర్సన్ ఎక్స్ట్రాగా ఉంటారనమాట మనల్ని చూసుకోవడానికి. సో వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు కాబట్టి ప్రతి ప్లేస్కి మేము ఒక్కొక్క ప్లేస్ దగ్గర అట్లీస్ట్ 2 to 3 hours స్పెండ్ చేసేవాళ్ళం. ఈ ప్లేస్ దగ్గర అయితే అట్లీస్ట్ 3 hours స్పెండ్ చేసి ఉంటాం. చాలా ప్రశాంతంగా ఉండింది. కావాల్సిన పిక్చర్స్ దిగాము. కావాల్సినంత సేపు అలా పడుకొనే ఉన్నాను నేనైతే ఆ స్టోన్ పైన. చాలా ప్రశాంతంగా చల్లగా ఉండింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇది పుష్ప బ్రిడ్జ్ అంటున్నారు వాళ్ళు, ఎందుకంటే పుష్ప షూటింగ్ ఒక సీన్ ఇక్కడ జరిగింది. మీకు గనక అది సీన్ గుర్తొస్తే కనుక కమెంట్స్లో నాకు చెప్పండి ఏ సీన్ ఇక్కడ జరిగిందని చెప్పి. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసినారు. వాటర్ ఫ్లో అయితే ఫుల్ స్పీడ్గా ఉండింది. ఆ ఫ్లోలో నాకు అసలే స్విమ్మింగ్ రాదు. ఒకవేళ బై మిస్టేక్ పడినా సరే కొట్టుకొని ఎక్కడో పోతాను, అంతేగాని అస్సలు దొరకమన్నమాట. చాలా డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. కొండకి మధ్యలో కింద లోయ ఉంటుంది కదా, ఆ లోయ మీద నుంచి ఒక బ్రిడ్జ్ వేస్తే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వాటర్ వెళ్తుంది అనమాట. చాలా సూపర్గా ఉండింది అసలు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎండగా అనిపించింది, ఎందుకంటే పైన అంతా ఓపెన్ ఉండింది కదా, చెట్లేది లేదు. సో కొంచెం ఎండగా ఉండేసరికి కొంచెం సేఫ్ స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాం నెక్స్ట్ ప్లేస్కి. మేము వెళ్ళింది డిసెంబర్ కాబట్టి చలి కూడా చాలా బీభత్సంగా ఉండింది. నైట్ అయితే నేను ఫుల్ బాంబర్ జాకెట్ వేసుకుని పడుకునేదాన్ని. సో చాలా బాగుండింది ఈ ట్రిప్ నాకు. ఇంతకీ పుష్ప మూవీలో ఆ సీన్ ఏంటో తెలుసా? శ్రీవల్లిని ముద్దు పెట్టడానికి 5,000 రూపీస్ ఇచ్చి తీసుకొస్తాడు కదా, ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, అన్నో నేను వచ్చి ఇచ్చేదా ముద్దు అని చెప్పేసి. ఆ డైలాగ్ సీన్ మొత్తం అంతా ఇక్కడే జరిగిందనమాట. అన్న నాకు చెప్తుండే. నెక్స్ట్ మేము నైట్ క్యాంపింగ్కి వెళ్ళాము. నా లైఫ్లోనే నేను అన్ని స్టార్స్ అదే రోజు చూశాను. చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్ని కూడా చూశాను. చాలా చాలా బాగుండింది. నైట్ అంతా మా క్యాంప్ ఫైర్ అలా వెలుగుతూనే ఉండింది. మా బ్లూటూత్ స్పీకర్ మాకు హ్యాండ్ ఇచ్చింది కానీ బట్ వీ లవ్ దట్ టైం. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండి నేను కొంచెం సేపు తర్వాత లోపలికి వెళ్ళి పడుకున్నాను. మాకు ఒక టెంట్స్ కూడా ఇచ్చారనమాట. సో 2 టెంట్స్ వేశారు, క్యాంప్ ఫైర్ సెటప్ చేశారు, బ్లూటూత్ స్పీకర్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్ అది పని చేయలేదు. సన్ రైజ్కి సన్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. సో సన్ రైజ్ తర్వాత మేము అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ దిస్ వాజ్ అవర్ లాస్ట్ డే. స్టార్స్ని చూసి సన్ రైజ్ని చూసిన తర్వాత మాకు చాలు ఈ ట్రిప్కి ఇంత అని అనిపించింది. చాలా సంతృప్తిగా అనిపించింది అనమాట. యూ కుడ్ సీ దట్ క్లౌడ్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ వాటర్ లాగా ఫ్లో అవుతున్నట్టు ఆ టైం ల్యాప్స్లో కనిపిస్తుంది. చాలా బాగుండింది. ఈ ట్రిప్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటుంటేనే నా వాయిస్లో మీకు ఆ హ్యాపీనెస్ కూడా అర్థమైపోతుండొచ్చు. ఐ ఫుల్లీ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్ అండ్ నాకు మెమరీస్లో చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట ఈ ట్రిప్. మీరు వెళ్ళిన మీ ఫ్రెండ్స్తో వెళ్ళిన మంచి ట్రిప్ మీరు ఎంజాయ్ చేసింది, ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది నాకు చెప్పండి. అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ డే. ఫస్ట్ మేము రంపచోడవరం వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. నేను బేసిక్గా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వాటర్లో బీచ్లో వెళ్ళినప్పుడు వాటర్లో దిగను, ఎందుకంటే ట్యాన్ అయిపోతా అని చెప్పి. బట్ ఈసారి నాకు చాలా ప్రశాంతతగా ఉండాలి కాబట్టి నేను ఈ వాటర్ కింద వెళ్ళి కూర్చున్నాను అనమాట. చాలా బాగుండింది. అప్పుడప్పుడు సన్లైట్ పడి రెయిన్బో కూడా వచ్చింది. మీరు చూస్తూ ఉంటారు, అక్కడ మీకు కనిపిస్తుంది వీడియోలో. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఆఫ్టర్ దట్ మేము ఒక టెంపుల్కి వెళ్ళాము.
నేను టెంపుల్ 800 ఇయర్స్ అనగానే చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇట్ వాజ్ సో సింపుల్, సో క్యూట్గా చిన్నగా ఉండిందనమాట. ఐ డోంట్ నో వెదర్ అంటే 800 ఇయర్స్ చరిత్ర దానికి ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇట్ వాజ్ సో 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 పీస్ఫుల్. ఎందుకంటే అక్కడ ఎవరు జనాలు లేరు కాబట్టి, ఓన్లీ దేవుడే ఉన్నాడు. ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా అసలు మనకి క్యూలో నుంచోడానికే పేషెన్స్ అంతా అవుట్ అయిపోతుంది, ఇంకా దేవుణ్ణి ఏం చూస్తామనిపిస్తుంది. బట్ హియర్ ఇట్ వాజ్ ఓన్లీ శివ అండ్ మీ అండ్ మై ఫ్రెండ్స్. మేము ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అనుకున్న దానికంటే కొంచెం తొందరగానే మేము విజిట్ చేసిన ప్లేసెస్ని తొందర విజిట్ చేసి వెళ్ళిపోయామన్నమాట. సో వీ గాట్ అన్ ఎక్స్ట్రా టైమ్ సో దట్ వీ వెంట్ టు రాజమండ్రి. అక్కడ ఒక చిన్న పార్క్ ఉంటే ఆ పార్క్కి మమ్మల్ని తీసుకెళ్లారు. దిస్ వాజ్ దాట్. అండ్ అన్ప్లాన్డ్ థింగ్ ఏంటంటే రాజమండ్రిలో బోటింగ్ ప్లస్ ఈవినింగ్ గోదావరి హారతి చూడటం అనమాట. ఇట్ వాజ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. లైక్ మా ప్లాన్లోనే లేదు, బట్ దేవుడు అనుకుంటే మనల్ని అక్కడ తీసుకెళ్తారు, చూపిస్తారు అని అంటారు కదా. సో అది అలా జరిగింది. లాస్ట్కి మేము బోటింగ్కి వెళ్ళాము, రాజమండ్రిలో సన్సెట్ చూసాము, అండ్ ఆల్సో ఎగ్జాక్ట్ 6:30కి మేము గోదావరి హారతి విట్నెస్ చేసామన్నమాట. ఇట్ వాజ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ మీద నుంచి అదే గోదావరి మీద నుంచి వెళ్ళేటప్పుడు మా మమ్మీ లేకపోతే ఎవరైనా అని ఉంటారు, కాయిన్ వెయ్యి ఏదో ఒకటి విష్ కోరుకో అని చెప్పి. నాకు ఇది చూడగానే అదే గుర్తొచ్చిందనమాట. అసలు చాలా మంచిగా అనిపించింది. తర్వాత గోదావరి హారతి అయిన తర్వాత కూడా నా దగ్గర చేంజ్ లేకపోయినా, మా ఫ్రెండ్స్ దగ్గర చేంజ్ లేకపోయినా కూడా ఒక అంకుల్ని ఒక కాయిన్ అడిగి తీసుకొని ఒక విష్ కోరుకొని ఆ కాయిన్ గోదావరిలో వేసాను అనమాట. ఇప్పుడు నాకు యాక్చువల్గా గోదావరి సినిమా అంటే చాలా 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 ఇష్టం. అండ్ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ ఫర్ సచ్ జర్నీ ఇన్ మై లైఫ్. కానీ ఇప్పుడు అలాంటి బోటింగ్స్ లైక్ 3 days 4 days ట్రిప్ లాంటి బోట్స్ అలా ఇప్పుడు ఏం అలౌ చేయట్లేదంట. సో ఒకవేళ అలౌ చేసి ఉంటే నేను ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, దట్ ఈస్ గోదావరి హారతి. ఇట్ వాజ్ సచ్ అ బ్లిస్, like such an experience to witness. I just loved it. You know what to do. Like, share and subscribe. I'll see you in my next video. Bye.